ప్రెగ్నెంట్ లేడీస్‌లో థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హైపోథైరాయిడిజం అంటే ఈ ప్రాబ్లమ్‌లో థైరాయిడ్ హార్మోన్ పనితీరు అనేది తక్కువగా ఉంటుంది. రెండోది హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ పనితీరు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రెండిట్లో కూడా హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లమ్ ప్రెగ్నెంట్ లేడీస్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు థైరాయిడ్ మెడికేషన్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది అడుగుతూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత ఈ టాబ్లెట్స్ అనేవి కంటిన్యూ చేయాలా లేదా? ఒకవేళ కంటిన్యూ చేయాలి అంటే ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి అని. సో, దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్‌ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. డెలివరీ అయిన తర్వాత థైరాయిడ్ టాబ్లెట్స్ అనేవి వాడాలా లేదా అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి, థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది మీకు ప్రెగ్నెన్సీ ముందు నుంచి ఉందా? లేదా ప్రెగ్నెన్సీ టైంలోనే ఫస్ట్ టైమ్ డయాగ్నోస్ అయిందా అనే దాన్ని బట్టి. రెండోది, మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఎంత డోస్ థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నారనే దాన్ని బట్టి. ఒకవేళ మీకు కనుక ప్రెగ్నెన్సీ కన్నా ముందుగానే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డెలివరీ తర్వాత కూడా థైరాయిడ్ టాబ్లెట్స్ అనేవి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అదే ప్రెగ్నెన్సీలో మొదటిసారి తెలిస్తే మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందని డెలివరీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆపేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ప్రెగ్నెన్సీ టైంలో మీరు వాడుతున్న డోస్. సపోజ్ మీరు ప్రెగ్నెన్సీ టైంలో గనక 12.5 నుండి 50 ఎంసీజీ మధ్యలో గనక డోస్ వాడుతున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డెలివరీ అయిన తర్వాత ఆపేయడానికి అవకాశం ఉంటుంది. అదే 50 ఎంసీజీ కన్నా ఎక్కువగా వాడుతున్న వాళ్ళు డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. సో, మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది ప్రెగ్నెన్సీ ముందొచ్చినా, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినా మీరు ఎంత డోస్ వాడుతున్నా కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా డెలివరీ అయిన తర్వాత 6 వారాల వరకు అదే డోస్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. డెలివరీ తర్వాత 6 వారాల టైంలో మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేసుకొని, సో, మీకు థైరాయిడ్ రిపోర్ట్‌ని బట్టి డోస్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. అందువల్ల మీరు ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ మెడిసిన్స్ కనుక వాడుతున్నట్లయితే డెలివరీ అయిన తర్వాత సడన్‌గా ఆపేయటం కానీ, లేకపోతే టెస్ట్ చేసుకోకుండా అదే డోసు సంవత్సరాల తరబడి కంటిన్యూ చేయటం గానీ చేయకూడదు. మీ డాక్టర్ సజెషన్ ప్రకారంగా థైరాయిడ్ టెస్ట్ అనేది రీచెక్ చేసుకొని, దాని ప్రకారంగా డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.